ఎస్, మీరు అన్నట్టు లవ్ స్టోరీస్ మనం ఎప్పటి నుంచో సిన్స్ ఏజెస్ మనం చూస్తూనే ఉన్నాం కదా. మీరు కూడా చాలా మంచి లవ్ స్టోరీస్ చేశారు. సో ఈ పడి పడి లేచే మనసు, లవ్ హేట్, హేట్ లవ్, ఇది అన్నిట్లోనూ కామన్గా ఉంటున్నా ఇందులో స్పెషాలిటీ ఏంటంటారు? వాట్ ఈస్ ద డిఫరెన్స్ ఫ్రమ్ అదర్ ఫిల్మ్స్? జస్ట్ గివింగ్ లవ్. ఓకే, ఎవ్రీ టైం ఒక మనిషి ఎంత ప్రేమించగలడు, ఇంత ప్రేమించగలడా అనేది వస్తుంది. ఓకే, అండ్ తనకున్న కాన్ఫ్లిక్ట్ వల్ల తను ఎలా దూరం చేసుకున్నాడు, హౌ సూర్య దూరం చేసుకున్నాడు అనేది ఉంటుంది. కానీ ఆ సీన్స్ అండ్ యూనో మీరు ఫాలో అవుతున్నట్టు అమ్మాయి కనిపెట్టి రావడం టీజర్లో ఎస్పెషల్లీ, అరే తెలిసిపోయిందా, ఆ ఎక్స్ప్రెషన్ కూడా ఎంత సటిల్గా. జనరల్గా అరే అనే ఎక్స్ప్రెషన్కి ఏ రేంజ్లో ఇస్తారు, అరే తెలిసిపోయిందా అండి, యు ఆర్ సో సటిల్ నీట్. అంటే అవన్నీ మీకు మీరే దీనికి ఇలా చేద్దాం అనుకుంటారా? అది అందరూ డైరెక్టర్ నేను, అది హను ఇన్పుట్ డెఫినెట్గా. అన్నీ అంటే ఈ విషయంలో తనకి అంటే ఇంకో యాక్టర్ని చూపిస్తాడు సినిమాలో. యూ వోంట్ సీ ద శర్వా హియర్, యూ విల్ సీ సూర్య. అసలు దానికి ఆ క్రెడిట్ హనుకే ఇవ్వాలి. ఓకే, ది వే హీ షోడ్ మీ ఎవ్రీథింగ్ దానికి. ఎప్పుడైనా అలా అజ్ఞాత ప్రేమికుడు ఓ యా, అలా మీరు ఎప్పుడైనా ఉన్నారా అజ్ఞాత ప్రేమికుడిగా ఎవరికైనా? అజ్ఞాత ప్రేమికుడిగా ఉన్నానా? లేదనుకుంటా. డౌట్ వచ్చిందంటే ఉండే ఉంటారు. అట్లా తెచ్చుకుంటున్నాను. లేదనుకుంటా. యు నాట్ ష్యూర్ అనుకుంటా. అజ్ఞాత ప్రేమికుడిగా ఉంటానే ఉన్నా యాక్చువల్లీ. లేదనుకుంటా. లేదు, ఉన్నానేమో. ఉన్నా. ఓకే, ఇంకా అంతే ఉన్నా. ఇంకా మారుతాయా, ఇంకా వస్తాయా? లేదు, ఎవరికి అనేది రాదేమో. అది చెప్తే అలా అజ్ఞాత ప్రేమికుడికి వాల్యూ పోతుంది కదా. ఓహో, ఇంకా అజ్ఞాత ప్రేమికుడేనా? ఇప్పటికీ అలాగే. ఓ మై గాడ్, హూ ఇస్ దట్ లక్కీ గర్లే కదా? హోప్ఫుల్లీ. నేను అడగడం మీరు చెప్పడం బాగానే. ఎనీవేస్ యా, సో అలాంటి క్యూట్ థింగ్స్ సినిమాలో మాకు చాలా కనిపిస్తున్నాయి యాక్చువల్లీ ట్రైలర్కి సంబంధించి. మీరు ఏ పర్టికులర్ సీన్కి కానీ అలాంటి డైలాగ్స్కి కానీ బాగా ఎంజాయ్ చేసింది ఉందా? సినిమా అంతా వీ హ్యాడ్ గుడ్ టైం. సో పర్టికులర్ సీన్ అని చెప్పలేను, బట్ ఎస్పెషలీ ఆ బోట్లో లేకపోతే ట్రైన్లో జరిగే సీక్వెన్సెస్, అమ్మాయి అమ్మటి పడే సీక్వెన్సెస్ అన్నీ ఫెంటాస్టిక్గా వచ్చినాయి అసలు. ఓకే, బాగా రిలేట్ అయ్యి ఉంటారేమో మీ పాస్ట్ ఎక్స్పీరియన్సెస్కి. పాస్ట్ అనే కాదు, బట్ తను ప్రెజెంట్ ఎక్స్పీరియన్సెస్ తను రాసిన విధానం, తను అదే సీన్స్ రాసిన విధానం, ఓకే, సో అవన్నీ కొత్తగా ఉన్నాయి అంతే. అరే ఇలా చెప్పుంటే అప్పుడే వర్కౌట్ అయిపోయేది కదా అని అనుకుని ఉన్నారు. లేదు, సినిమాల్లో వర్కౌట్ అవుతుంది, బయట వర్కౌట్ అవ్వవు కదా. కానీ సినిమా చూసి ఫాలో అవ్వడానికి చాలా మంది రెడీగా ఉన్నారు, రేపు అవుతారు గ్యారెంటీ కదా. డెఫినెట్గా అవుతారు. ఆల్రెడీ స్టార్ట్ అయిపోయాయి యునో దట్ ఫాలో అవ్వడం తెలియకుండా. ఇంకా ఈ డైలాగ్స్తో పడేయడం కూడా స్టార్ట్ అయిపోద్ది. ఏం ఫాలో చేస్తున్నా అది నేనే చెప్పాగా అంటాడు ఎవరన్నా. సో మీరిచ్చే సజెషన్స్ ఏంటి? సినిమాలో ఏవేవి తీసుకొచ్చి అంటారు రియల్ లైఫ్లో అబ్బాయిలు? నేను సజెషన్స్ ఎవరికి ఇవ్వను, నేను తీసుకోను. యాజ్ సూర్య సూర్య అయితే ప్రతిరోజు కొత్తగా ప్రేమించండి. ఓకే, ఇదొక సూర్యకి ట్యాగ్ లైన్, ప్రతిరోజు కొత్తగా ప్రేమించండి. ఓకే, వెరీ నైస్. సో ఐ థింక్ పడి లేచే మనసు ఒక మ్యూజికల్ హిట్ అని ఆల్రెడీ ప్రూవ్ అయిపోయింది. ఎందుకంటే ప్రతి సాంగ్, ఫస్ట్లీ టైటిల్ సాంగ్ బాగా రీచ్ అయిపోయింది కదా, పడి లేచే మనసు అనేది. పడి లేచే మనసు, దట్స్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ సాంగ్. ఇదంగానే ఫస్ట్ సినిమాలో అయినది, తను వినిపించింది, హను వినిపించింది అదే. సో ఇంకా దానికి ఆప్షన్ కూడా లేదు. సో వినంగానే వి ఓకే, ఇట్స్ ఎ క్యాచీ ట్యూన్. ఆబ్వియస్గా విశాల్ చంద్రశేఖర్ గారు హను గారి చాయిస్, వాళ్ళిద్దరి కాంబో ఎప్పుడు వర్కౌట్ అయింది కూడా. కేకే కూడా రాశాడు, తన లిరిక్స్ కూడా వండర్ఫుల్ లిరిక్స్. అయితే సాంగ్స్ అన్నీ కూడా మాకు అనిపిస్తుంది, అంటే వింటూ ఉంటే మాంటేజెస్ లాగా, బ్యాక్గ్రౌండ్ స్కోర్ లాగా ఎక్కువ సాంగ్స్ మాంటేజెస్ ఉంటాయి. బట్ ఐ థింక్ 2 songs, బట్ ఒక 2 songs తప్ప మిగతా మాంటేజెస్. పడి ఏమో మీ కోరియోగ్రాఫ్డ్ కదా, మీరు చూసారు కదా. అవును,
సో అదొకటి beautiful షార్ట్ యా అది locations. బ్యూటిఫుల్ లొకేషన్లో షూట్ చేసాం. ఇంకోటి సెకండ్ హాఫ్లో ఒక ఉరికే చెల్చిలిక ఆ పాట మాస్ టైప్. ఆ, అది చాలా గ్రాండ్గా తీసాం. అవును, రాజస్థాన్ ఫోర్ట్స్లో ఇట్లా చేసాం. ఐ థింక్ మీ డాన్స్ మూమెంట్స్ కూడా చాలా రోజుల తర్వాత చూస్తాం అనిపిస్తుంది ఆ పాటలో. ఎక్కువ కాదు, కొంచెం. ఓకే. దిస్ ఫిల్మ్ ఇస్ నాట్ అంటే అంత డాన్స్ చేసేసే ఇదే సినిమా కాదు. ఓకే. అయితే మీరు ఇందాక అన్నారు కదా అను గారు కొంచెం యాక్షన్ స్కోప్ ఉన్న సబ్జెక్ట్తో ఫస్ట్ వచ్చారు కానీ యూ వాంటెడ్ టు డూ అ లవ్ స్టోరీ విత్ హిమ్ అని చెప్పేసి. సో మీరు కథలు సెలెక్షన్ అప్పుడు చూసుకుంటే అంటే ఏ సినిమాకి ఆ సినిమా చాలా డిఫరెంట్గా ఛాలెంజింగ్గా కొంచెం ఎక్స్పెరిమెంటల్గా కూడా ఉంటూ ఉంటాయి. సో ఇట్స్ వెరీ గట్సిస్ థింగ్ అలా డిఫరెంట్గా వెళ్ళాలి అని అనుకోవాలి అంటే అది దేని మీద నమ్మకం, అంటే మీ మీద నమ్మకమా లేదా మీరు అప్పుడు వర్క్ చేసే? ఓకే. అంటే ఒక్కొక్క కథ అంటే నా సినిమాకి ఎందుకు రావాలి ఆడియన్స్, ఒక రీజన్ ఉండాలి కదా. శర్వా సినిమాకి వస్తున్నాం అంటే ఇప్పుడు దేర్ షుడ్ బి సమ్ రీజన్, లేకపోతే దేర్ ఇస్ నో పాయింట్ ఏదో ఊరికినే ఇది ఒక ఫార్ములా ఓ హిట్ అయ్యాం కదా చేసేయాలి. లేకపోతే మహానుభావుడి తర్వాత నేను ఎన్ని సినిమాలు చేయాలి? అవును, యా 1 year గ్యాప్ వచ్చింది. సో అందరు తిడుతున్నారు, బట్ అలాంటి కథలు వచ్చి రెడీ అయినప్పుడు చేయగలను. కానీ జుట్టు పెంచుకోవడానికేనా? జుట్టు పెంచు కథలన్నీ రెడీ అవ్వాలి కదా. సో ఇట్స్ నాట్ ఈజీ టు గెట్ గుడ్ ఫిల్మ్స్. మనకేమో ఓ మార్కెట్ ఉంది కదా చేద్దాం అనే టైప్ కాదు. సో వచ్చినప్పుడు అన్నీ చూసుకుని మెల్లగా ట్రై చేద్దాం, డూ వాట్ ఎవర్ బెస్ట్ ఐ క్యాన్. సో అది తప్పు కాదు, ఇది తప్పు కాదు. సో దిస్ ఇస్ వే ఆఫ్ మై గోయింగ్ అంతే. ఓకే. సో డైరెక్టర్స్తో అంటే ఇప్పుడు రీసెంట్గా చూసుకుంటే మహానుభావుడు మారుతి గారు భలే భలే మగాడు మహానుభావుడు నాని గారితో చేసింది. ఆయన కృష్ణగాడి వీరప్రేమ కదా పడి పడి లేచే మనసు. ఇదేంటి ఒక కోయిన్సిడెన్సా, ఎలా జరుగుతుంది? నాని గారితో హిట్ కొట్టిన ఒక డైరెక్టర్ మళ్ళీ మీతో చేయడం జరుగుతుంది అనిపిస్తుంది అలా? మరి అలా అంటే నేను గాంధీతో చేసే సినిమా. అవును, కృష్ణార్జున్ యుద్ధం చేశాడు. ఎక్స్ప్రెస్ రాజా తర్వాత కృష్ణార్జున్ యుద్ధం. అవునవును. సో మరి తనకు వర్కౌట్ అట్లా నాకు వర్కౌట్ చేసుకుంటున్నారా మీరు డైరెక్టర్స్ ని? నాని అన్ని మంచి సినిమాలే చేస్తున్నాడు మంచి డైరెక్టర్లతో. సో ఉన్న డైరెక్టర్లే తక్కువ మంది. సో అటు ఇటు ఎవరు బెస్ట్ చూసి చేసుకుంటూ ఉంటాం కదా. అదే అందుకే ఏదో ఎక్స్చేంజ్ జరుగుతుంది అనిపిస్తుంది. అందుకనే మీ ఇద్దరి మధ్య ఎక్స్చేంజ్ ఏం లేదు. ఇట్స్ జస్ట్ సినిమాలు కథలు వాళ్ళకి చెప్తారు, నాకు చెప్తారు, రే ఏది బాగుంది అనుకుంటాం చేసుకుంటాం, అంతేగాని పెద్ద ఎక్స్చేంజ్ దానికి ఏం లేదు. ఓకే. అండ్ వాట్ ఈస్ దట్ స్పెషాలిటీ? అంటే హను రాఘవపూడి గారిలో ఇంతమంది డైరెక్టర్స్తో వర్క్ చేశారు కదా, సో ఆయనకున్న స్పెషాలిటీ ఏంటంటారు? అది నాకు తన డైరెక్టర్ కంటే ఒక బ్రదర్ లాగా అనిపిస్తాడు. ఎందుకంటే మేము వీ స్టార్టెడ్ అవర్ కెరియర్ టుగెదర్. ఇప్పుడు కాదు, ఆల్మోస్ట్ 15 years నుంచి వీ బీన్ ఫ్రెండ్స్. సో మా ఇద్దరికి ఉన్న రిలేషనే ఎప్పుడు అంటే డైరెక్టర్కి చెప్తే భయం అంటే ఫీల్ అవుతాడా ఈ సీన్ చేంజ్ చేయమంటే, లేకపోతే తను వచ్చి ఓకే యాక్టింగ్ ఇలా చేయొద్దు అలా చెప్తే బాగుంటుందా, ఆ ఫీలింగ్ కూడా ఉండదు మా ఇద్దరికి. సో యూఆర్ వెరీ కంఫర్టబుల్ అండ్ వన్ ఆఫ్ ద బెస్ట్ టెక్నీషియన్స్ దట్ ఐ వర్క్డ్ విత్. నాకు ఇన్ఫ్యాక్ట్ దట్ లాస్ట్ ఫిల్మ్ లై ఇట్ డెంట్ డూ వెల్. దాని తర్వాత చాలామంది ఆబ్వియస్లీ వెంటనే సినిమా ఎవరు లేకపోతే ఇది అని అనుకుంటారు. నేను సినిమా వాట్ ఎవర్ హనుది ఓకే అయిపోయింది చేసేస్తున్నాం. రాజు సుందరం మాస్టర్ ఫోన్ చేసి ఈ టోల్డ్ మీ వన్ థింగ్, అరే చాలా మంచి పని చేసావు నువ్వు, అంటే లైఫ్ ఫ్లాప్ వల్ల నువ్వు ఏం తీసుకోకుండా సినిమా చేసావు, లేకపోతే ఇండస్ట్రీకి ఒక మంచి టెక్నీషియన్ మిస్ అయిపోతాడని బాధగా ఉండేదిరా నాకు, గ్లాడ్ యూ చోజ్ హిమ్ అని చెప్పాడు. సో ఐ ఫెల్ట్ గుడ్. సో రాజు మాస్టర్ కూడా అంటే ఒక మంచి అంటే అంత మంచి టెక్నీషియన్ హను రాఘవపూడి. సో ఒక సినిమా ఫ్లాప్లు హిట్లు అనేవి అది ఎవరి చేతిలో ఉండవు, మా చేతిలో ఉండదు. నేను ఎన్ని ఫ్లాప్లు ఇచ్చినా కూడా నాకు ఇంకా డైరెక్టర్లు వచ్చారు అని అప్పుడు when they stood behind me కదా. సో ఇట్స్ ఆల్ టెక్నీషియన్ అంతే. హిట్లు ఫ్లాప్లు వస్తాయి పోతాయి అంతే, దానితో జడ్జ్ చేయకూడదు. ఎప్పుడైనా ఇలా ఫ్లాప్ అంటే సినిమా సరిగ్గా ఆడినప్పుడు మనం ఇంకా రూట్ మార్చేద్దాం కొంచెం ఇలాంటి మార్చుకోవాలి. యూ షుడ్ కీప్ అంటే ఈ వెళ్తున్న రూటే రైట్ ఇదే రైట్ అని ఏముండదు. సో ఒక్కొక్కసారి కరెక్ట్ చేయొచ్చు, ఒకసారి తప్పు చేయొచ్చు. తప్పు చేసినప్పుడు రీకరెక్ట్ చేసుకోవాలి. మనం చేసినవి రైట్ అవ్వవు కదా, మనం తప్పులు చేస్తాం. హిట్ వచ్చినప్పుడు ఎలా ఉంటుంది థాట్ ప్రాసెసింగ్? అంటే నెక్స్ట్ ఏంటి అమ్మ వర్కౌట్ మనం నమ్మింది ఇన్ని రోజులు నమ్మింది నిజమైందా, థ్యాంక్ గాడ్ అనిపిస్తుంది. నెక్స్ట్ ప్రాజెక్ట్కి సంబంధించి ఎలా ఆలోచిస్తారు?
అప్పుడు ఇంకా ఒళ్ళు దగ్గర పెట్టుకుని చేయాలనిపిస్తుంది. ఓకే. అమ్మో ఇది కొట్టాం కదా ఇంకా జాగ్రత్తగా చేయాలనిపిస్తుంది. బట్ ఐ థింక్ చాలా లవ్ స్టోరీస్ మనం చూసినా ఓకే చూడ్డానికి బ్యూటిఫుల్గా ఉంది, హీరో హీరోయిన్స్ బాగున్నారు, మంచి లవ్ సీన్స్ ఉన్నాయి, సినిమా థియేటర్ల వరకు ఎమోషన్ వర్కౌట్ అయింది అనుకుని వచ్చేవి కొన్ని ఉంటాయి. కొన్ని ఇంకా నేను ఇందాక అన్నట్టు దృశ్య కావ్యాల్లా ఎప్పటికీ అలా నిలిచిపోతూ ఇంటికి తీసుకెళ్తాము. వీలైతే మనం ఫాలో అయిపోతూ ఉంటాం కూడా యూనో కొన్ని లవ్ ఎక్స్ప్రెస్ చేసే విధానంలో కానీ. కొన్ని సినిమాలు అంటే యుల్ క్యారీ ఫార్వర్డ్ అంటే నీకు తీసుకెళ్ళిపోద్ది, నీతో ఉండిపోద్ది. అవును. లైక్ ఫిల్మ్స్ లైక్ గీతాంజలి, సఖీ, అర్జున్ రెడ్డి ఆర్ మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు, కొన్ని సినిమాలు అది నీకు ఎప్పటికీ విల్ టేక్ ఇట్ విత్ యూ టు యువర్ హౌస్. నువ్వు పడుకున్నప్పుడు కూడా అది బా ఇలా ఉంటే బాగుంది కదా అన్నట్టు అనిపిస్తుంది. సో లవ్ స్టోరీస్ చెప్పిన లిస్ట్ లోకి పడి పడి లేచే మనసు జాయిన్ అవుతుందని ఖచ్చితంగా అనిపిస్తుంది. మీరేమంటారు? అది జాయిన్ అవ్వదు అనుకుంటే నేను ఆ 4 పేర్లు చెప్పను కదా. వాట్ ఎ కాన్ఫిడెన్స్. చేరుతుందనే నమ్మకంతోనే చేస్తున్నప్పుడు వచ్చిందా కాన్ఫిడెన్స్ లేదా కథ విన్నప్పుడే వచ్చింది? కథ విన్నప్పుడే వచ్చింది. నేను ఫస్ట్ నుంచి చెప్తున్నాను ఈ సినిమా బ్లాక్ బస్టర్ రాసి పెట్టుకున్నాను. ఇప్పటికీ మా ప్రొడ్యూసర్ చెప్తే నవ్వుకుంటూ ఉంటారు, హ్యాపీగా ఫీల్ అవుతారు. ఓకే. అండ్ ప్రొడక్షన్ హౌస్ గురించి అంటే ముందు నుంచి వాళ్ళు ఉన్నారా మీ కాంబినేషన్ మీరు కథ? లేదు, అన్నీ వాళ్ళే. సుధాకర్ గారు తను అంటే ఈ సినిమా యాక్చువల్లీ నేను ఒక 3 ఫిల్మ్స్ తర్వాత చేయాల్సిన ఫిల్మ్, మహాన్ బావుడు తర్వాత ఒక 3 ఫిల్మ్స్ చేసిన తర్వాత 4th ఫిల్మ్ ఇది యాక్చువల్లీ. బట్ కొన్ని వాట్ ఎవర్ రీజన్స్ వల్ల ఐ హ్యాడ్ టు క్యాన్సిల్ ఆల్ దోస్ 3 అండ్ ఈ సినిమాని ముందుకు తీసుకొచ్చాను. ఓకే. సో అలా నేను తీసుకురానుగా అలా జరిగింది. సో దట్స్ హౌ ఇట్ హ్యాపెండ్. అండ్ సుధాకర్ లాంటి ప్రొడ్యూసర్ అంటే నేను మాట వరుసకి చెప్తున్నా, అంటే వెరీ క్లీషే ఉంటుంది ఇలాంటి ప్రొడ్యూసర్ ఇండస్ట్రీలో ఉండాలి అని, టిపికల్ క్లీషే కానీ మనస్ఫూర్తిగా చెప్తున్నా ఇలాంటి ప్రొడ్యూసర్ ఇండస్ట్రీలో ఉండాలి. ఎందుకంటే ఒక సినిమాని ఇంత నమ్మి కథను నమ్మి ఐమ్ బీయింగ్ వెరీ ఆనెస్ట్, అంటే లైవ్ లాంటి ఒక ఫ్లాప్ తను ఇచ్చిన శర్వా సాయి పల్లవి తప్పితే ఈ సినిమాకి ఇంకేం లేదన్నా కూడా కథను నమ్మి ఒక డైరెక్టర్ నమ్మి ఇంత డబ్బులు పెట్టాడంటే నిజంగా హ్యాట్స్ ఆఫ్. కథను నమ్మి చేసేవాళ్ళు ఈ మధ్యన చాలా తక్కువ మంది. అందరూ కాంబినేషన్ దీనివల్ల అని అనుకుంటారు కానీ కథను నమ్మి, ఎందుకంటే నాకంటే ఎక్కువ సపోర్ట్గా నిలబడ్డారు డైరెక్టర్కి ఒక ప్రొడ్యూసర్. సో దట్ ఈస్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ థింగ్ ఒక ప్రొడ్యూసర్కి ఉండాల్సిన క్వాలిటీ. ఇప్పటికీ ఆయన హనుకు అంత అండగా ఉండి నిల్చున్నారు. సో దట్ సంథింగ్, ఇంకా వాళ్ళిద్దరూ కరెక్ట్గా ఉంటే మంచి సినిమా తీస్తారు. ఎక్కడ ఒక్కొక్క దీనికి కూడా కాంప్రమైజ్ అవ్వకుండా మేము ఇన్ని రోజులు షూటింగ్ చేసిన ఇప్పటికి చివరికి మొన్న రాజస్థాన్ వెళ్ళిన 100 మంది డాన్సర్లు పెట్టి. సో ఇలాంటి ప్రొడ్యూసర్లు ఉండాలి. సినిమా స్కేల్ పెంచాలి, మాకు కూడా ఆ విజువల్స్ సినిమా స్కేల్ పెంచాలి. సో దట్ ఈస్ సంథింగ్ ఐ విల్ బీ థ్యాంక్ఫుల్ టు హిమ్ ఆల్వేస్.